క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని తృణీకరించాం అనుకోండి, ఏదో ఒక రోజు బ్యాలెన్స్ అయిపోద్ది. డేటా ఉన్నంత వరకే కదా ఎన్ని ఎగిరిలైనా ఎగురుతావు. డేటా అయిపోయిన తర్వాత ఏ ఫైల్ ఓపెన్ అవ్వదు, యూట్యూబ్ ఓపెన్ అవ్వదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వదు, వాట్సాప్ లో ఏ మెసేజ్లు వెళ్ళవు. ఏమైందంట? నీ డేటా అయిపోయింది. ఇప్పుడు దాకా ఎన్ని వేసాలు వేసావు, డేటా ఉంది కాబట్టి. అంటే నీకు ఈ భాషలో చెప్తే అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో చెప్తున్నా, ఇంటర్నెట్ భాష. సో డేటా అయిపోయింది. ఏమైనా చేయగలవా? ఏమైనా చూడగలవా? ఏమైనా పంపించగలవా? అవదుగా. ఏదో ఒక రోజు మనకిచ్చిన అనుగ్రహైశ్వర్యం అనే డేటా అయిపోద్ది బిడ్డ. అది ఎప్పుడు అవుద్దో తెలీదు. అయిపోతుంది డేటా. వాడుతున్నావు ఆయన అనుగ్రహైశ్వర్యం అనే డేటా నీకు ఇస్తున్నాడు, నువ్వు వాడుతున్నావు. ఆయన కృప, ఆయన కనికరం నిన్ను కనిపెడుతుంది. ఆయన దీర్ఘశాంతం, నీకు సహనంతో, ఓపికతో నీ వైపు చూస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండు ఇంకా నువ్వు పరిపూర్ణతలోకి వస్తావని, నువ్వు సంపూర్ణంగా మారుతావని, నీ ఆలోచనలు మారుతాయని, నీ జీవితం మారుతుందని, నీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు దేవుడు. ఏదో ఒక రోజు అది ఆగుతుంది. కాబట్టి దేవుని అనుగ్రహైశ్వర్యాన్ని ఏ ఒక్కరూ ఏం చేయొద్దు, తృణీకరించొద్దు.